నేషనల్ హైవేస్ లో సెంట్రల్ రోడ్ ఫండ్ లో జిల్లాకి నేను 8 ప్యాకేజీలు ప్రపోజ్ చేస్తాను. సెంట్రల్ రోడ్ ఫండ్ ఇస్ టోటల్లీ సెంట్రల్ ఫండ్. దాంట్లో 6 కట్ చేసారు స్టేట్ గవర్నమెంట్. ప్రపోజ్ స్టేట్ గవర్నమెంట్ చేయాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు అంటున్నా. మన జిల్లాకి నేను 8 ప్రపోజ్ చేస్తే అందులోకెళ్ళి 6 ఎగరగొట్టి ఇచ్చిన 2 దాంట్లో కూడా బోధనల 30 కోట్లది 21 కోట్లకు చేసి 9 కోట్లు తగ్గించుకొని మీరు దేనికోసం ఎన్నికై ఉన్నారు? ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో మళ్ళా ఇప్పటికీ ఎన్నిసార్లు మీడియా ముందర మాట్లాడినా దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకి జిల్లాలో. మాధవ్ నగర్లో పైసలు పెండింగ్ ఉన్నాయా? పైసలు ఇప్పియండి. అరసపల్లి ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ పెండింగ్ ఉంది. ల్యాండ్ అక్విజిషనే మీది 130 కోట్ల అరసపల్లి బ్రిడ్జ్కి టోటల్ సెంట్రల్ ఫండే. ల్యాండ్ అక్వైర్ చేసి ఇవన్నీ కూడా చేతనైతే లేదు. దానికి పైసలు ఇస్తలేరు. సెంట్రల్ ఫండ్ వచ్చింది డైవర్ట్ చేసుకుంటున్నారు. పేమెంట్లు ఇస్తలేరు కాంట్రాక్టర్కి. ఆర్మూర్ రోడ్డు నిజామాబాద్ ఆర్మూర్ రోడ్ మామిడిపల్లి దగ్గర ఫ్లైఓవర్ దగ్గర పడ్డది. 3.5 కోట్లు ఇస్తే ఆ పైన బీటీ రోడ్ వేసేస్తారు కాంట్రాక్టర్లు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు డైవర్ట్ చేసుకున్నారు. అవి పేమెంట్లు చేయండి అంటే సుదర్శన్ రెడ్డి తిరుగుతలేడా? బోధనకు వస్తలేడా? హైవేకి వెళ్ళి మాధవనగర్ బ్రిడ్జ్ దాటి పోతలేడా? పక్కకే ఇల్లు కట్టుకుంటున్నాడు. బైపాస్ రోడ్ ఇల్లు కట్టుకుంటున్నాడు ఆయన కోట్లు పెట్టుకొని. ప్రజల కోసం చూసుకోడా? భూపతి రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఎన్నిసార్లు యాడ్ చేస్తారు మీకు? అరసపల్లి పైసలన్నీ కేంద్రంవి డైవర్ట్ చేసుకున్నారు. పేమెంట్లు చేయండి ఆ కాంట్రాక్టర్ల కంటే. ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ. మా జిల్లా పార్టీకి కూడా నేను అడ్వైజ్ చేస్తా ఉన్నా, రోడ్ ఎక్కుర్రిగా మాధవనగర్ బ్రిడ్జు, అరసపల్లి బ్రిడ్జు, ఆర్మూర్ ఎమ్మెల్యే గారు ఇవాళ వేరే ప్రోగ్రాం రాలేదు. ఆయనకు కూడా అప్పీల్ చేస్తున్నా పార్టీ నుంచి కూడా టోటల్గా ఈ 3 ఫ్లైఓవర్ల దగ్గర ఉద్యమాలు మొదలు పెట్టాలి. ఇది చాలా బలంగా ఉద్యమం చేసి తిడతాము. ఎట్లా పేమెంట్లు ఇయ్యారో కూడా చూస్తాం. మేము హైదరాబాద్ వేస్తూ ఉంటారు కదా మీరు. మాధవనగర్ ఫ్లైఓవర్ కళ్ళకు కనబడదా? మీకు కనబడుతుంది కదా. ఎమ్మెల్యేలు కళ్ళు బయలుగా మినాయా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాంగా పోంగా ప్రతిసారి బాధ అవుతూ ఉంటుంది. శాంక్షన్ చేయించినాము, 100% ఫండ్ ఇప్పించినాము. అటు ఆర్మూర్కి నిజామాబాద్ తిరుగుతలేరా? జిల్లాల పెద్ద మనుషులు సీనియర్లు మళ్ళా చెప్తుంటే అర్థమవుతలేదా మీకు? ఒక బ్రిడ్జ్ కాడ 7 కోట్లు పెండింగ్, ఓ బ్రిడ్జ్ కాడ 4 కోట్లు పెండింగ్, ఇంకో బ్రిడ్జ్ కాడ 3.5 కోట్లు పెండింగ్. మళ్ళీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులు. పేమెంట్లు చేయడానికి ఏందా నొప్పి మీకు? నాకు అర్థం కాదు. మీరు ఎట్లా పైసలు ఇస్తలేరు? ఓడిని ఆదుకున్నది లేదు, మన్ను లేదు. జిల్లాలో ఉన్న కాంగ్రెస్ నాయకులు పిసిసి అధ్యక్షుడు తిరుగుతలేడా జిల్లాలో? ఫ్లైఓవర్లు కనబడతలేవా? ఎన్నిసార్లు చెప్పాలి? ఏ భాషలో చెప్పాలి? ఇంకో 15-20 కోట్లు ఇప్పించుకోరాదా? పిసిసి ప్రెసిడెంట్కి నేను 8 ప్యాకేజీలు నేను సిఆర్ఎఫ్ కింద ప్రపోజ్ చేస్తే 1.5 ఇస్తాడా? మీకు రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజ్ చేసేదానిలా మళ్ళీ జిల్లాకి వెళ్ళి పిసిసి ప్రెసిడెంట్ డబ్బా కొట్టుకోవాలి. మీ ఛానళ్ళలో 2 ఎమ్మెల్యేలు. ఒక ఆయనకైతే ఒక ముడత కూడా ఉండదు, అంగి మీద కడక్కుంటుంది. ఇట్లా అండి. మనదిన పాము లెక్క వాడి ఉంటే ఎట్లా?